పెసరపప్పుతో చెక్కలు రెసిపీ ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. కొంచెం ఓపిక తెచ్చుకొని ఈ రెసిపీ ట్రై చేస్తే పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్ రెసిపీ ఒక వారానికి రెడీ అయిపోయినట్టే. ప్రాసెస్ చెప్తా, ట్రై చేయండి. ఒక హాఫ్ కప్పు పెసరపప్పుని వేడి నీళ్ళు వేసి 2 అవర్స్ నానబెట్టుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ పప్పుని పక్కకు పెట్టుకొని మిగతాది మిక్సీ జార్లో వేసుకొని 1 ఇంచ్ అల్లపు ముక్క, 2 పచ్చిమిరకాయలు వేసి కోర్స్గా గ్రైండ్ చేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇందులో 2 కప్స్ గోధుమ పిండి, 1 స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ వరకు జీలకర్ర, వాముని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. కొంచెం చిన్న కప్పుతో ఆయిల్ని మనం మిగిల్చిన ఈ పెసరపప్పు వేసి అంతా బాగా కలిసినంత వరకు కలుపుకున్న తర్వాతనే వాటర్ యాడ్ చేయాలి. 1/4 కప్పే, ఎక్కువ పట్టదు. సో బాగా గట్టిగా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చి కొంచెం కొంచెంగా తీసుకొని చపాతీ రోల్లో చేసుకోవడమే. తిక్కగా కాకుండా మీడియం థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నా దగ్గర ఈ కప్ అవైలబుల్ ఉంది కాబట్టి ఈ షేప్ చేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 10 to 15 ఒకేసారి వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. సో ఇవన్నీ తీసి ఒక పెద్ద గిన్నె వేసి కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి అంతా ఒకసారి టాస్ చేసుకుంటే పెసరపప్పు చెక్కలు రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.